సౌండ్ తగ్గించమన్నందుకు భర్తను కత్తితో పొడిచిందా? ఇదేందయ్యా? ఇది నేనేడ చూడలే. ఇలాంటివి విన్న ప్రతిసారి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలనిపిస్తుంది. ఏం మాట్లాడితే బయట జనాలు ఎలా రియాక్ట్ అవుతారో కూడా అర్థం కావట్లేదు. భార్యాభర్తల మధ్య పరిస్థితి ఇలా ఉంటే, ఇంకా బయట జనాలు ఏం చేస్తారు? రీసెంట్‌గా గుంటూరులో ఒక కపుల్, ఐ డోంట్ వాంట్ రివీల్ దేర్ నేమ్స్. భర్త ఇంటికొచ్చాక టీవీ భార్య చూస్తుంటే సౌండ్ తగ్గించమన్నాడంట. ఆ విషయంలో ఇద్దరికి గొడవ అయిందంట. అండ్ కొద్దిసేపటికి గొడవ చాలా పెద్దదయిందంట. భర్త భార్య మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడంట. అంటే ఆమెను కొట్టాడంట. ఈ విషయానికి ఆమె హర్ట్ అయ్యి కిచెన్‌లోకి పోయి కత్తి తీసుకొనొచ్చి పొడిసేసింది. ఆ కేకలు విని నైబర్స్ వచ్చి చూస్తే ఇంకేముంది, ఆయన రక్తపు మడుగులో పడున్నాడు. వెంటనే అతన్ని హాస్పిటల్‌కి తీసిపోయారు జనాలు. తీసుకెళ్లే దారిలోనే చనిపోయాడని డాక్టర్స్ డిక్లేర్ చేశారు. అసలు ఇదొక గొడవ. ఇంతకంటే పెద్ద పెద్ద సమస్యలున్న భార్యాభర్తలే చాలా హ్యాపీగా బతుకుతున్నారు. మీ భార్య టీవీ వాళ్ళని తగ్గించలేదు, వదిలేయండి, ఏమైంది? సరే ఆయన అడిగాడు, తగ్గిస్తే పోలా? ఇంత చిన్న విషయానికి భార్యను కొట్టడం, ఆమె కత్తితో పొడవడం అవసరమా? ఇప్పుడు ఆయన చనిపోయాడు. లైఫ్‌లో ఎప్పుడో ఒకప్పుడు నేను ఏదో ఒకటి సాధిస్తా అని అనుకునే ఉంటాడు. ఇప్పుడు ఏమైంది? ఆమె కూడా లైఫ్ మీద ఎన్నో ఆశలు పెట్టుకునే ఉంటుంది. ఇలా క్షణికావేశం వల్ల ఎంతో మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇలా ఏదైనా ఒక విషయం గురించి రియాక్ట్ అయ్యే ముందు ఒక 10 సార్లు ఆలోచించండి. లేదంటే ఒక 100 సార్లు ఆలోచించండి. నష్టమేముంది? కానీ ఇలా ఆలోచించకుండా రియాక్ట్ అవ్వడం వల్ల కొన్ని ప్రాణాలు అండ్ జీవితాలు నాశనం అయిపోతాయి.